థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, ఏంటి అసలు సంక్రాంతి అనగానే పందెంకోళ్ళు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, ఇవన్నీ హరిదాసులు వీళ్ళందరూ ఎలా గుర్తుకొస్తారో, సినిమాలు అనగానే పెద్ద పెద్ద హీరోలు సినిమాలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మన ఆడియన్స్ అందరం కూడా. మీరు డైరెక్టర్, మీరు సంక్రాంతి బరిలో గెలిచేది ఎవరు అంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో 4 హిట్ అయ్యాయి, 1 ఫట్ అయిందని మాట్లాడుతున్నారు. ఏంటి హిట్ ఫట్ల గురించి ఏంటి? సంక్రాంతిని థీమ్ గా ఎందుకు ఎంచుకుంటారు? కలెక్షన్లు బాగా వస్తాయనా? ఇప్పుడు మీ క్వశ్చన్ ని నేను డివైడ్ చేయాలంటే 3 to 4 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. బట్ ఖచ్చితంగా ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో ఎవరు విజేత అని అంటే మాత్రం ఖచ్చితంగా సినిమా విజేత అయిందండి. సినిమా ఇస్ ది సక్సెస్. అల్టిమేట్లీ ఒక మూవీని మన కేటగరైజ్ చేసి స్పెసిఫిక్ గా అంటే ఫిల్మ్ ఫిల్మ్ డైరెక్టర్ గా, బికాస్ నాకు తెలుసు సార్థక బాధ్యత సినిమా అంటే ఏంటో. దాని ఆ ఫీల్డ్లో నేను 21 yearsగా చూసి ఆ ట్రెండ్స్, మూవింగ్ ట్రెండ్స్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యేది ఎంతో మంది కుటుంబాలండి. అన్ని కుటుంబాలు సక్సెస్ కలకల్లాడాలి అంటే మూవీస్ షుడ్ కీప్ ఆన్ కమింగ్, మూవీస్ వస్తుండాలి, సక్సెస్ అవుతుండాలి, మనీ రొటేట్ అవుతుండాలి. ఈ టైంలో మళ్ళీ వన్స్ అగైన్ ఇప్పుడు బహుశా మీరు లెక్కేసి చూడండి, ఒక ఇంచుమించుగా 1500 crores సర్క్యులేట్ అయి ఉంటుంది. ఒక మీరు కలెక్షన్స్ వైజ్ చెక్ చేసుకోండి, వచ్చిన 5 మూవీస్కి మీరు చెక్ చేసుకుని చూస్తే కూడా ఓకే, ఈ సంక్రాంతి పీరియడ్ ఫేజ్ అయ్యే లోపల అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ సినిమా ఇండస్ట్రీకి మనీ సర్క్యులేషన్ ఈజ్ అరౌండ్ 1500 crores. సో ఆ లెక్కలు చూసినప్పుడు ఇండస్ట్రీకి ఎంత మంచి రోజులు వచ్చాయి. ఇంతకుముందు ఆఫ్టర్ పోస్ట్ కరోనా తర్వాత జనాలు సినిమా ఇండస్ట్రీకి, సినిమా థియేటర్కి వస్తున్నారా, సినిమా అనేది అసలు నిజంగా ఆప్షన్ ఉందా అనే పాయింట్లో ప్రశ్నార్థకమైన పాయింట్లో ఇవాళ ఇండస్ట్రీకి అందరూ సినిమాలు చూద్దాం, పండగతో పాటు పండగతో మీరు అన్నట్టు హరిదాసులు, కోడి పందాలు ఇవన్నీ ఎట్లా పాటు మన సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అనే పాయింట్ కూడా ఒక ఎలిమెంట్ గా. అది ఓన్లీ సంక్రాంతి రోజు, సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆ సినిమా పండగ వచ్చిందని అనుకుంటా. ఒక్కటండి, ఇవాళ మనం అలా చూస్తున్నాం. ఒక్కసారి గుడ్ ట్రెండ్స్ అనేది కంటిన్యూ అవుతే స్టార్ట్ అయితే దట్ విల్ గో లైక్ ఎ వైరల్. మూవీ ఇండస్ట్రీ మీద హోప్స్ పెరుగుతాయి, సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా కలెక్షన్స్ మీద హోప్స్ పెరుగుతాయి. సో సినిమాని మన లాస్ట్ ఆప్షన్ కింద కాదు, ఇట్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఆప్షన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే దాని మీద పీపుల్ విల్ కమ్ టు ది థియేటర్స్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ట్రెండ్. ఇట్లాంటి ట్రెండ్స్ రావాలి, ప్రజలు సినిమా థియేటర్కి వస్తుండాలి, సినిమా ఇండస్ట్రీ కలకలాడుతుండాలనేది నా మొదటి అంబిషన్ అండి. ఓకే, సంక్రాంతి సినిమాలు విడుదల ఇంట్రొడక్షన్ బాగుంది, బాగా చెప్పారు. శ్రవణ్ గారు నమస్తే. శ్రవణ్ గారు, ఏంటి